దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేనే వాగ్దానం న్యాయాధిపతులు 5:31. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ముందురు. చూడండి, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి అనాది కాలము నుండి ఇప్పటి వరకు ఇప్పుడు ఈ లోక జనులందరితో తన పరిశుద్ధ లేఖనం ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడుతూనే ఉంటున్నారు. కానీ లోక జనులు వినరు, గ్రహించుకొనరు. కనుక ఈ లోక జనులందరూ కూడా ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అయితే దేవుడి లోకాన్ని ప్రేమించవద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే ఒక దినాన నీవు చాలా బాధపడతావు, మరి దుఃఖపడతావని దేవుడు చెప్పినప్పటికీ లోక జనులు మాత్రము దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని, లోక విషయాల్ని, లోక మనుషుల్ని ప్రేమించేవారుగా ఉంటారు. అయితే ఒక దినాన ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తున్నవి నిన్ను విడిచినప్పుడు ఎంతో బాధ, వేదనకు గురైపోయి కృంగిన స్థితిలోకి వెళ్ళిపోయి మరి ఎంతో దుఃఖంతో నువ్వు జీవిస్తూ ఇంకా నా బ్రతుకు ఎందుకు, నా జీవితం ఇంకా నేను ఇంతటితో ముగించేయాలి అని ఒక భయంకరమైనటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోవలసిన పరిస్థితి. అందుకే మరి దేవుడు అంటున్నాడు కదా, మీరు నన్ను ప్రేమించినట్టయితే మీరు బలముతో ఉదయించే సూర్యులాగా ఉంటారు. మీరు కృంగిపోరు, దుఃఖపడరు, చింతించరు, మీరు దీనస్థితిలోకి వెళ్ళరు, అధోగతిలోకి మీరు వెళ్ళరు. కనుక మీరు లోకాన్ని కాదు నన్ను ప్రేమించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు దేవుని ప్రేమించేవారుగా ఉన్నారా? అయితే ఆ దేవుని యొక్క ప్రేమ మీకు ఒక బలము, ఆ యొక్క ప్రేమ మీకు శక్తిని, ఆ యొక్క ప్రేమ ఒక మార్గదర్శకంగా ఉండి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ మిమ్మల్ని అన్ని విషయాలలో గొప్ప సంతోషభరితులుగా ఆశీర్వదించి మిమ్మల్ని ఎంతో దీవెనకరముగా నడిపిస్తుంది. కనుక ఈ లోకాన్ని కంటే కాదు కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని తన బలమైన హస్తము చాపి ఎంతో గొప్పగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీరు ఈ లోకంలో ఏ మనుషుల ద్వారా ప్రేమ దొరకకపోయినప్పటికీ మీరు దేవుని యొక్క ప్రేమను బట్టి గొప్పగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మాటలు వెంటనే బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, స్వస్థపరచండి. వారికి వారి ఇంటి వారు రక్షణ ఇవ్వండి. అయాని అడుగు జాడలు బిడ్డలు నడిపించండి. నీ ప్రేమ కొరకు ఎదురు చూసేవారిగా మార్చండి. వారిని వారి పిల్లలు గొప్పగా పోషించండి. ఇరుకుల బంధులు తీసివేతండి. సాతాను శోధనలు దూరపరచండి. కీడు ప్రమాదాలు తప్పించండి. ఈ దినమంతా వారికి తోడుకుంటాను. వారు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయమని యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.